అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి మే 12 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ జట్లో నెంబర్ 1 స్పెషలిస్ట్ అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్యాభర్తల వశీకరణము, పరాయి స్త్రీ వశీకరణము, పరపురుష వశీకరణము, మీరు కొనుక్కున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా, అయితే ఒకసారి మన గురువుగారిని సంప్రదించి చూడండి. మన గురువుగారి పేరు వచ్చి లక్ష్మీ నరసింహరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9550349125. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు చేతబడి శుద్ర పూజలు నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతం ఉన్నవారు కూడా ఫోన్ కాల్ ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం అయితే కలదు. సమస్య మీది పరిష్కారం మాత్రం 100% మన గురుగారి దగ్గర కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి దిన ఫలితాల ప్రకారం అండి, ఈ రాశి వారికి రేపటి మీ యొక్క దగ్గర బంధువుల యొక్క మద్దతు వెల్లివిరుస్తుంది. రేపటి రోజున ఆర్థిక రంగంలో ఉన్నవారికి ప్రత్యేకంగా అనుకూలంగా అయితే ఉంటుంది. రేపటి రోజు మీరు మీ తీరిక సమయంలో మీకు ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారు కూడా మీ సలహా కోరడానికి ఆసక్తి చూపిస్తారు. మీరు మీ యొక్క కష్టాలను మీ స్నేహితులతో పంచుకోవాలి. అది మీకు ఎంతో ఊరటనిస్తుంది. మీకు ఇష్టమైన కార్యకలాపాలతో కొంత సమయం గడపడము రోజువారి ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ఏవైనా అసంపూర్తి పనులు ఉంటే ఒక శ్రేయోభిలాష సహాయంతో వాటిని ముందుకు తీసుకెళ్లవచ్చు. మీ కుటుంబాన్ని మెరుగుపరచడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీపై మీకు నమ్మకం ఉండాలి. యువకులు తమ యొక్క అజాగ్రత్త లేదా చాకచక్యం లేకపోవడం వల్ల వ్యాపారంలో మోసపోవచ్చు. రేపటి యొక్క ఈ రాశివారు గాయపడే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా వాహనం నడపండి. ప్రస్తుతానికి ఆర్థిక ఉపశమనం వైపుపై అదిగా ఆశగా లేవు. ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. సరైన నిర్వహణకి చాలా కృషి అవసరము. సహనం వహించండి. మీ సిబ్బంది కార్యకలాపాలపై నిశ్చితంగా దృష్టి పెట్టండి. కార్యాలయ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం, ప్రేమ నెలకొంటాయి. అయితే వివాహితర సంబంధాలు ఇంట్లోని శాంతి, సంతోషంపై ప్రభావం చూపవచ్చు. మీరు మానసికంగా బలహీనంగా భావిస్తారు. సానుకూలంగా ఉండడానికి ప్రాణాయామం, ధ్యానం కోసము కొంత సమయం కేటాయించండి. రేపటి రోజున అభివృద్ధితో ప్రారంభం అవుతుంది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అంటే ప్రదేశంలో కొత్త అవకాశాలు లభిస్తాయండి. రేపటి రోజు ఖర్చులు పెరిగి మీరు మీ ప్రత్యర్థులను ఓడిస్తారు. కుటుంబంలో ప్రేమ ఉంటుంది మరియు మీకు మీ తల్లి మద్దతు లభిస్తుంది. వ్యాపారానికి రేపటి రోజు శుభప్రదంగా ఉంటుంది. ప్రయాణము, ఉద్యోగము మరియు పెట్టుబడి ఆశించిన లాభాలు ఇస్తాయి. మీ మనసులోని గందరగోళము సరైన నిర్ణయాలు తీసుకోకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది. మీ యొక్క ఆరోగ్యము క్షీణించవచ్చు. పనిచేసే చోట మీ యొక్క పరువు నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది. కావున జాగ్రత్తగా ఉండండి. మీరు మీ మాటలపై నియంత్రణ ఉంచుకోవాలి. అనవసరమైన చర్యలు, విభేదాలు మరియు వివాదాలు దారితీస్తుంది. మీరు ఆశించిన విద్య సాధించలేరు. వృధా ఖర్చులు మరియు ఆర్థిక నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఈ సమయము విద్యార్థులకు చాలా అనుకూలమైందండి. అయితే ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థిక పరంగా రేపటి రోజున మీకు అన్ని రకాలకు కూడా మీ దృష్టి పొదుపు మరియు ఆదాయం పెంచుకోవడంపై ఉంటుంది. ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండండి. రేపటి రోజున మీ యొక్క వృత్తిపరమైన పురోగతి స్థిరంగా ఉంటుంది. మీ ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరిచేలా చూసుకోండి. మీ ప్రేమ సంబంధాల్లో కేతు స్థానం వల్ల సంభాషణలో అంతరాలు ఏర్పడవచ్చు. కాబట్టి మీ యొక్క భాగస్వామితో సౌమ్యత మరియు సహనం పాటించండి. ఒక నిర్దిష్ట పని కోసం చేసే ప్రయత్నాలు అద్భుతమైన విజయాన్ని అందిస్తాయండి. ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు వాటిని జాగ్రత్తగా అయితే చర్చించుకోవాలి. రాజకీయాల్లో ఉన్నవారికి రేపటి రోజున ఒక ప్రభావవంతమైన వ్యక్తిని కలిసే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున ఒక మతపరమైన కార్యక్రమం ఏర్పాటు చేయవచ్చు. మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసం జరిగే ప్రమాదం ఉంది. మీరు బాధ్యతలతో బాధపడతారు కూడా. వాటిని సరిగ్గా నెరవేర్చడంలో విఫలమైతే మీరు మీ యొక్క చిరాకు పెరగవచ్చు. మీ పిల్లలతో తప్పకుండా కొంత సమయం గడపండి. వ్యాపార యొక్క కార్యకలాపాలు మునుపటి కంటే కూడా మరింత వ్యవస్థీకృతంగా అయితే ఉంటాయి. అయితే అపరిచితులతో ఒప్పందాన్ని ఖరారు చేసేటప్పుడు ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిగణించాలి. అయినప్పటికీ మీ యొక్క లాభ శాతం పెరగవచ్చు. మీరు పనిలో మీ ఉన్నత అధికారి యొక్క అంచనాలను అందుకుంటారు. మీ కుటుంబంతో కొంత సమయం గడపడము కుటుంబంలో సామరస్యం మరియు ప్రేమను కాపాడుతుంది. మీ ప్రేమ సంబంధాలు ఎలాంటి అపార్థాలు నివారించండి. మహిళలు తమ యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మోకాళ్ళు మరియు కాళ్ళు నొప్పి ఇబ్బందికరంగా ఉంటుంది. గ్యాస్ను కలిగించే ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిదండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ అతిగా ఆలోచించడం వల్ల కలిగే ఆందోళన నివారించడానికి సమతుల్య దినచర్యను పాటించండి. ఇక ఈ రాశి స్త్రీలు తమ ఆర్థిక విషయాల్లో మరి నిర్ణయాల్లో వివేకాన్ని ప్రదర్శించవలసిన రోజు.
భావోద్వేగాల కంటే ఆలోచన ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. రోజుల్లో సంబంధాలు మన మాటలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. వివాహిత స్త్రీలు తమ భర్తతో డబ్బు లేదా ఒక కుటుంబ సంబంధ విషయాల్ని చర్చించవలసి ఉంటుంది. కఠినమైన మాటలను మానుకోండి. ప్రశాంతంగా మరియు వివేకంతో మాట్లాడండి. పెళ్లి కాని మహిళల పట్ల ఆకర్షణ ఉంటుంది, కానీ ఎదుటి వ్యక్తి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యమండి. కేవలం భావోద్వేగాల ఆధారంగా సంబంధాలను కొనసాగించవద్దు. మేము మాట్లాడే నైపుణ్యాలు మరియు ప్రజెంటేషన్ నైపుణ్యాలు రేపటి బాగా ఉపయోగపడతాయి. అమ్మకాలు, బ్యాంకింగ్, ఫైనాన్స్ మరియు బోధనా రంగాల్లో ఉన్న మహిళలకి రేపటి మంచి రోజండి. ఆత్మవిశ్వాసంతో ఉండండి, కానీ అహంకారాన్ని మాత్రం విడిచిపెట్టండి. జట్టుగా పనిచేస్తూ సమిష్టిగా వ్యవహరించండి. వ్యాపారంలో ఖర్చులను, అప్పులను నియంత్రించడం ముఖ్యం. ఆదాయం సాధారణంగానే ఉంటుంది, కానీ ఖర్చులు పెరగవచ్చు. ఆన్లైన్ షాపింగ్ లేదా భావోద్వేగం చేసే ఖర్చులు నివారించండి. పెట్టుబడికి దీర్ఘకాలిక ప్రణాళిక ఉత్తమంగా ఉంటుంది. త్వరిత లాభాల వ్యామోహంతో నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. స్పష్టమైన పొదుపు ప్రణాళికలు రూపొందించుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. గొంతు లేదా దంతాలకు సంబంధించిన చిన్నపాటి సమస్యలు ఎత్తాయి. తీపి పదార్థాలు తినడం మానుకోండి మరియు సమతుల్య ఆహారం తీసుకోండి. మానసిక ఒత్తిడిని నివారించడానికి ధ్యానం మరియు విశ్రాంతి అవసరం. రేపటి మీకు నవ్వటానికి కారణాలు కల్పిస్తాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి మరియు మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ యొక్క ఉద్యోగ అన్వేషణ ముగించవచ్చు. మీకు ఒక శుభవార్త అందుతుంది. కొత్త వాహనం కొనాలని కలపడం నెరవేరుతుంది. మొత్తానికి రేపటి ప్రయోజనాలతో నిండి ఉంటుందండి. రేపటి ఎవరితో అయినా మితిమీరిన వాదాలకు దూరంగా ఉండాలి. మతపరమైన కార్యకలాపాలకు ఖర్చు కావచ్చు. కుటుంబ వాతావరణం క్షీణించవచ్చు. పనిలో వైఫల్యం అసంతృప్తికి, నిరాశకి దారితీస్తుంది. అందువల్ల మీ యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీకు నిర్ణయాత్మక ఆలోపించవచ్చు. రేపటి రోజున ఈ రాశి వారికి సంతృప్తికరమైన రోజుగా ఉంటుంది. మీ యొక్క సానుకూల ఆలోచన విధానం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగంలో నెరవేరని కోరిక నెరవేరడం మీకు ఆనందాన్ని కూడా ఇస్తుందండి. విద్యార్థులు తాము ఎంచుకున్న సబ్జెక్టులలో విజయం సాధించి చదువులో పురోగతి సాధిస్తారు. ఒక కొత్త వ్యాపార భాగస్వామి ప్రయోజనాలు చేకూరుస్తారు. సామాజికంగా రేపటి మీ యొక్క అన్ని రకాల పనులు కూడా లాభదాయకంగా నడుస్తాయని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్నా కొంతమేర మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. రేపటి రోజు సామాజిక మీ యొక్క ప్రాబల్యం పెరిగి మీ అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తారు. మీ గౌరవ మర్యాద పెరిగే అవకాశం ఉంటుంది. రేపటి మీ యొక్క సృజనాత్మకత సామర్థ్యాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయి. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది మరియు మీరు శక్తివంతంగా ఉంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మరియు మీ యొక్క జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత ఆత్మీయంగా మారుతుంది. మీరు సాయంత్రం ఏదైనా సామాజిక కార్యక్రమానికి లేదా పార్టీకి హాజరు కావచ్చు. రేపటి మీరు మీ యొక్క పాత అభిరుచికి సమయం కేటాయించవచ్చు. రేపటి మిశ్రమ ప్రభావాలతో నిండి ఉంటుందండి. మీ సృజనాత్మకత మరియు సామాజిక సంబంధాలు పెరిగే అవకాశం కూడా ఉన్నప్పటికీ కొన్ని వ్యక్తిగత సమస్యలను కూడా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. రేపటి మీ ఆలోచన స్పష్టంగానే వ్యక్తపరచగలుగుతారు, కాబట్టి మీ భావాలను బహిరంగంగా పంచుకోవడంలో తప్పు లేదండి. ప్రయత్నించండి. ముఖ్యంగా మీరు బృంద స్ఫూర్తిపై దృష్టి పెడితే మీ వృత్తి జీవితం మెరుగుపడే అవకాశం ఉంది. మీ సహోద్యోగులతో కలిసి పనిచేయడం మీకు కొత్త మార్గాలను తెరిపిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత విషయంలో కుటుంబంతో సమయం గడపడము మీకు మనశ్శాంతి గడుస్తుంది. ఏవైనా అభిప్రాయ భేదాలుంటే మీ దృక్కోణాన్ని నివారించడానికి ప్రయత్నించండి. మీ యొక్క ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా మీరు ఏదైనా దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపటిలోని ధ్యానం మరియు యోగా ప్రయోజనకరంగానే ఉంటాయి. రేపటిలోని ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు రేపటిలోని ఒకరితో గొడవ పడే అవకాశాలు అయితే ఉన్నాయి, కావున మీ మాటను కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అనవసరంగా ఎవరికి రోజు జరిపోకండి, గొడవలు పెట్టుకోకండి. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యము, ప్రేమ నెలకొంటాయి. అయితే వివాహేతర సంబంధాలు ఇంట్లో శాంతి, సంతోషం ప్రభావం చూపుతాయి. వివాహేతర సంబంధాలకి దూరంగా ఉండటం అయితే మంచిదండి. మీరు పనిచేసే చోట పరువు నష్టం జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి, కాబట్టి రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండండి. మీలో కొంతమంది శక్తిలేని మీతో ఆలస్యంగా ఓవర్ టైం చేస్తున్నారు. ఆఖరుగా మీరు వినాల్సింది ఏంటంటే రేపటిదంతా ఒత్తిడి సందిగ్ధం మిగిలే రోజు. మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్కి తప్పిస్తుంది. కేవలము శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వాటిలో పాల్గొనడం మానండి. మీ ప్రియమైన వారి మనసు రేపటిలో తెలుసుకోండి. రేపటి మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుతామని చూస్తారు, కానీ మీరు ఒంటరిగా సమయం గడిపి మానసిక ప్రశాంత పొందడానికి ఇష్టపడతారు. మీ కుటుంబ సభ్యులు మీ నుండి ఎంతో ఆశిస్తారు, అది మీకు చిరాకు తెప్పిస్తుంది. ఇతరులకు వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరివ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు. యువత వాయిత వారి స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తింపు పొందేలాగా ఉంటుందండి. రేపటి విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది. ఏమంటే మీరు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో లీనమైపోతారు. బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయాక ఎదురు చూడవచ్చు. మీ సాదా సీదా వైవత జీవితంలో రేపటి చాలా స్పెషల్. రేపటి చాలా గొప్ప విషయాన్ని మీరైతే అనుభూతి చెందారండి. మంచి ఆరోగ్యం కోసం స్నానం చేస్తూ గోధుమల్ని, ఎరుపు కాయధాన్యాలను మరియు ఎరుపు సింధులు నీటిలో కలపండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
అదేవిధంగా రేపటి దుర్గాదేవి ఆరాధన మంచిగా ఉంటుందండి. రాహుకాలంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మదీపం వెలిగించినట్లయితే కష్టంగా మీ యొక్క శత్రుపీడం తొలగిపోతుంది. మరి తెలుసుకున్న అక్కడ ఈ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.